ఉదయాన్నే కొన్ని మిస్టేక్స్ చేయకుండా ఉంటే రోజంతా కూడా గ్లూకోజ్ స్పైక్స్ అవ్వకుండా ఉంటాయండి. అందులో మొదటిది స్కిప్పింగ్ బ్రేక్ఫాస్ట్ తినకపోతే రోజంతా కూడా మనం క్యాలరీస్ తగ్గించుకోవచ్చు, బరువు పెరగకుండా ఉంటాం, అసలు షుగర్స్ పెరగవు కదా అనుకుంటూ ఉంటారు. అది తప్పు. ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేయకపోతే బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగిపోతుంది. డే మొత్తంలో కూడా మన బాడీ గ్లూకోజ్ దొరకగానే ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటుంది. మరియు డే టైంలో అంటే మార్నింగ్ తినకపోతే ఆ సబ్సిక్వెంట్ డేలో మన ఫుడ్ ఎక్కువగా తినేస్తూ ఉంటాం కదా అండి. సెకండ్ ఇంపార్టెంట్ మిస్టేక్ ఏంటి అంటే ఉదయాన్నే నిద్ర లేవగానే ఖాళీ కడుపులో టీ మరియు కాఫీ తాగడం, అది కూడా షుగర్ వేసుకుని తాగుతూ ఉంటారు కొంతమంది. దానివల్ల గ్లూకోజ్ ఇమ్మీడియట్ స్పైక్ అయిపోతుంది. సో ఉదయం ఆ స్పైక్ స్టార్ట్ అవ్వగానే డే మొత్తం మనం ఎటువంటి ఆహార పదార్థాలు తిన్నా కూడా బాడీ అంతా కూడా గ్లూకోజ్ని పెంచే మోడ్లోనే ఉంటుందండి. థర్డ్ మిస్టేక్ ఏంటి అంటే హెవీగా బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం. ఒకేసారి ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ తీసుకోకూడదు. హెవీగా 2 times అంటాం కదా, బ్రేక్ఫాస్ట్ మరియు బ్రంచ్ ఈక్వల్గా ఆర్ 3/4 1/4 ఫుడ్. అంటే ఒకేసారి 6 ఇడ్లీలు తినే వాళ్ళు ఉంటారు. అలా ఆకలి బట్టి బరువుని బట్టి వాళ్ళ అలవాట్లు బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఒకేసారి 6 తినకండి. ఉదయం ఒక 3 to 4 ఇడ్లీస్ తీసుకోండి. 8 o'clock 11 o'clock 2 ఇడ్లీస్ తీసుకోవచ్చు. మనం ఎటువంటి బ్రేక్ఫాస్ట్ ఉన్నా కూడా ఇలా 2గా సపరేట్ చేసుకుంటే మనం బరువు పెరగకుండా ఉంటాము. ఎక్కువ మెడిసిన్ కూడా షుగర్ కంట్రోల్ చేయడానికి అవసరం ఉండదు. ఇంకొక ఇంపార్టెంట్ రూల్ ఉదయం మనం పాటించాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్ చేయడం అండి. మార్నింగ్ వాకింగ్ చేయడం వలన గ్లూకోజ్ యూటిలైజేషన్ మోడ్లోకి బాడీ వెళ్ళిపోతుంది. అంటే గ్లూకోజ్ వాడేసుకుని ఎనర్జీగా బాడీ మార్చేసుకుంటుంది. కాబట్టి ఉదయం మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల రోజంతా కూడా షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు.